మోదీ గారు పదవీ విరమణ చేయబోతున్నారంటూ, అలాగే రిటైర్మెంట్ అవ్వబోతున్నారంటూ కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అవును. సో, అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఆయన జాతకం ప్రకారం అంటే నేను మన క్రోమ్ నుంచి ఆన్‌లైన్ నుంచి కొన్ని ఆయన డేట్ ఆఫ్ బర్త్ గాని, ఇట్లా దాని ప్రకారం నేను తీశాను. నక్షత్రం గాని, రాశి గాని. సో, దాని ప్రకారం మీరు చెప్పండి గురుగారు. మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి హ్మ్. నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంతమ్మా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి గురుగారు, సెప్టెంబర్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెప్టెంబర్ 17, 1950 గురుగారు. అంటే ఒకటమ్మా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హ్మ్. ఏదైతే ఉందో బీజేపీ, తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారంగా, హుహుహు. ఎందుకంటే వీరికి ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ. అయితే వీరికి ఒక నియమం ఏమిటంటే 75 సంవత్సరాలు క్రాస్ అయితే ఓకే. వీళ్లకు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలి వాళ్ళే హుహుహు. అనే ఒక రూల్ ఉన్నట్టు మనకు వార్త ఉంది. వార్తలు వస్తూ ఉన్నాయి. హుహుహు. అయితే మన నరేంద్ర మోడీ గారి నక్షత్రం చూస్తే అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. అవును గురుగారు. అయితే వీరికి ఈ సంవత్సరము మనము సహజంగా చూసినప్పుడు వీరికి ఇంత ఇప్పుడు మనము ఉచ్చస్థితిలో గ్రహాలు ఉండడంతో హ్మ్. ఇన్ని సంవత్సరాలు వారు మన భారతదేశ ప్రధానమంత్రిగా ఒక వెలుగు వెలిగారు. అవును. తర్వాత ఎన్నో మార్పులు కూడా తీసుకొచ్చారు. అవును. ఇప్పుడు ముఖ్యంగా నిన్న వక్స్ బోర్డు ఏదైతే ఉందో అది చాలామంది ఎదురు చూస్తున్నటువంటి విషయం. తర్వాత అయోధ్య రామాలయం కూడా చాలా గొప్ప విషయం. అవును. తర్వాత జ్ఞానవాపి కూడా అతి త్వరలో అది కాశీ విశ్వేశ్వర క్షేత్రంగా మారబోతున్నది. హుహుహు. తర్వాత కృష్ణుడి జన్మస్థలమైనటువంటి అది కూడా మారబోతూ ఉంది, ద్వారక. ద్వారక. అదేవిధంగా ముఖ్యంగా భారతీయ సనాతన సంప్రదాయాన్ని కాపాడినటువంటి ఒక మహనీయుడుగా మనం మోడీ గారిని చెప్పుకోవచ్చు. అవును గురుగారు. అయితే ఒకవేళ వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారంగా సెప్టెంబర్ 17కే వారికి 75 సంవత్సరాలు నిండుతాయి. అవును. 1950 సంవత్సరం చూసినప్పుడు అవును. అట్లా నిండినప్పుడు మాత్రం వారు పదవీ విరమణ చేస్తే, ఎందుకంటే వారికి గురుబలాన్ని చూసినప్పుడు మే 15 దాకా వృశ్చిక రాశి వారికి హుహు. 7వ స్థానంలో గురువు ఉన్నాడు. తర్వాత 8వ స్థానానికి గురువు వచ్చాడు. తర్వాత ఒక 3 మాసాల తర్వాత 9వ స్థానానికి వస్తాడు. హుహు. అంటే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మనకు అనురాధ నక్షత్ర జాతకులకు ముఖ్యంగా శని కూడా అర్ధాష్టమం నుంచి హుహు. పంచమ స్థానంకు వచ్చాడు. హుహుహు. అయితే వీరికి జాతక ప్రకారంగా బాగానే ఉంది, కానీ వాళ్ళు పాటిస్తున్నటువంటి పద్ధతి, వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సిద్ధాంతాల ప్రకారంగా మాత్రం హుహుహు. ఒకవేళ మారే అవకాశాలు సెప్టెంబరు నాటికి కొంత అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఓకే గురుగారు. అది అంటే అలాగే ఆయన ఒకవేళ రిటైర్మెంట్ అయితే అంటే వేరే వాళ్ళు వస్తారు ఆ పదవిలోకంటూ కొంతమంది పేర్లు అయితే కీలకంగా వినిపిస్తున్నాయి గురుగారు. వాళ్ళ అవునమ్మా, పేర్లు అలాగే వాళ్ళ రాశి నక్షత్రం నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పండి. ఒక్కొక్కరిది చెప్తాను. అంటే చెప్ ఇవి కూడా పర్ఫెక్ట్ అని చెప్పలేము. అంటే మనకి క్రోమ్‌లో దొరికిన దాన్ని మనకున్నటువంటి బట్టి మనకున్న డేటా బట్టి నేను చెప్తున్నాను గురుగారు. సరే అమ్మా. ముందుగా సంజయ్ రౌత్ గారు గురుగారు. ఆ, ఆయనొచ్చేసి ధనిష్ట నక్షత్రం, మకర రాశి. ఓకే అమ్మా. వారిది ఎప్పుడు పుట్టినది? 1961 నవంబర్ 15 గురుగారు. ఒక రకంగా చూస్తే సంజయ్ రౌత్ గారికి హ్మ్. మకర రాశి ప్రకారంగా చూసినప్పుడు నక్షత్రం ధనిష్టానా? ధనిష్ట ధనిష్ట గురుగారు. నక్షత్రం వీరికి మరి 5వ స్థానంలో గురువు ఎప్పటి నుంచి అంటే మే 15 నుండి 5వ స్థానంకు వస్తున్నాడు. వస్తున్నాడు. ఓకే. అంటే వీరికి కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే. పీఎం అవ్వడానికి. అవడానికి. ఎందుకంటే మే 15వ తేదీ నుండి వీరు అక్టోబర్ 18 దాకా వీరికి గురుబలం కనబడుతూ ఉంది. కాబట్టి మళ్ళా తర్వాత కొంత గురుబలం అనేది తగ్గుతూ ఉంటుంది. అయితే గత 2 సంవత్సరాల కంటే మకర రాశి జాతకులకు చూసినప్పుడు వీరికి ఇంకోటి ఏంటంటే 3వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఓకే. శని గురువు రెండిటి యొక్క బలం మాత్రం ఉంది. కాబట్టి వీరికి కొంత అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అయితే వారు పుట్టినటువంటి తేదీ, సమయము,
లగ్న కుండలు వేస్తే ఒకవేళ వారికి గ్రహస్థితి ఉచ్చస్థితి ఉందా అనేది మనం చూస్తే ఇంకా పూర్తిగా చెప్పవచ్చు. ఓకే గురుగారు. ఆ తర్వాత ఆదిత్యనాథ్ యోగి గారు గురుగారు, ఈయన వచ్చేసి కుంభరాశి, పూర్వభద్ర నక్షత్రం. మరి ఈయన జననం వచ్చేసి 1972 జూన్ 5న పుట్టారు గురుగారు. వీరు పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి ప్రస్తుత ఉత్తరప్రదేశ్ యొక్క యూపీ ముఖ్యమంత్రి. ఈయన చేసినటువంటి పనులు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఎక్కడైతే మనకు మొన్ననే రీసెంట్గా జరిగినటువంటి ప్రయాగ కుంభమేళ కొన్ని లక్షల మందిని సక్సెస్ చేయడం, చాలా ఘనంగా జరపడం అనేది ఆయన జీవితంలో ఒక విజయ ఘట్టం. అయితే యోగి గారి జాతకం చూస్తూ ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి జాతక ప్రకారంగా వీరికి మే 15 నుండి గురువు చక్కనైనటువంటి స్థానానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి వీరికి అవకాశం అనేది కొంత కనబడుతూ ఉంది. 5వ స్థానంలో గురువు సంచారం చేసేటప్పుడు చక్కని అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ అంటున్నారు, అట్లానే యోగి అంటున్నారు. అయితే మన భారతదేశం యొక్క రాజకీయ చరిత్ర చూసినప్పుడు 2 అక్షరాలతో ఉన్నటువంటి వారు ప్రధానమంత్రిగా ఎక్కువ సంవత్సరాలు ఉంటారు. అయితే ఇప్పుడు మనకు మోడీ గారు ఉన్నారు, చాలా చక్కగా సంవత్సరాలు ఉన్నారు. అదే విధంగా యోగి అనే దాంట్లో కూడా 2 పదాలే కనిపిస్తున్నాయి, 2 అక్షరాలే కనబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి జాతక ప్రకారంగా వారికి గురుబలం మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అయితే పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏంటో గాని మొత్తానికి అవకాశం మాత్రం వీరికి కొద్దిగా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు కూడా నెహ్రూ అది 2 అక్షరాలే, అక్కడ మోడీ 2 అక్షరాలు, యోగి 2 అక్షరాలు. కాబట్టి కొంత అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత పరిపాలనా విషయంలో వీరి యొక్క దక్షత వేరే ఉన్నది. అంటే ఎటువంటి సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేసుకునేటట్టు కొంత కనబడుతూ ఉంది మనకు. కాబట్టి చూద్దాం ఇంకా ఎట్లా ఉంటుంది. మరి విశ్వావసునామ సంవత్సరములో ఇదంతా కూడా మన మోడీ గారు స్వయంగా వారు పదవీ విరమణ చేస్తే ఈ యొక్క అవకాశం. ఒకవేళ మీరు చెప్పినట్టు ఎక్కువగా బలం మనకి మన ఆదిత్యనాథ్ యోగి గారికి ఉంది కాబట్టి ఈయన మీరు చెప్పినట్టు కుంభమేళను కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అంటే మన మోడీ గారు కూడా సనాతన ధర్మాన్ని ఒక ముందుకి నడిపే విధంగా కూడా ఆయన అడుగులేశారు. ఒకవేళ ఈయన నిజంగా పిఎం అయితే ఆయన లాగానే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారు. అయితే ఒకటమ్మా, బీజేపీ పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు శిక్షణ పొందినటువంటి వీరులు వీళ్ళంతా కూడా. వీళ్ళకు ఒక పద్ధతి, ఒక న్యాయము, ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి. అందుకని వీళ్ళు ఎవరొచ్చినా కూడా అదే రూట్లో వెళ్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ పేరు పొందినటువంటి వ్యక్తి యోగి.